జగన్‌కి అనుకూలంగా ఉండే బృందం మొత్తానికి చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం కడపలోనే జరుగుతోంది. పులివెందులలో ఒక పక్కన అవినాష్ రెడ్డికి కంగారు పుట్టింది. అందుకనే ఇప్పుడు ఎట్లయితే మన పొంగనూరులో చెక్ పెట్టడం కోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి 13 మంది కౌన్సిలర్లను ఇటు తీసుకున్నారో అదే తరహాలో పులివెందుల్లో జరుగుతుందని కంగారు పడ్డారు. ఎందుకంటే అక్కడ దాదాపు 200-300 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు ఆ కౌన్సిలర్లకి వాళ్ళకి పెండింగ్లో ఉంది. వాళ్ళందరితో అర్జెంటుగా అవినాష్ రెడ్డి కూర్చుని మీటింగ్ అవ్వడం అంటే అక్కడ కూడా పులివెందులలో కూడా మున్సిపాలిటీని మార్చే ప్రయత్నం జరుగుతుంది. తెలుగుదేశం వైపు తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ ఆ కీలకమైనటువంటి పని చేస్తున్నటువంటిది భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ. ఇప్పుడు అక్కడ మరికొన్ని అడుగులు వేస్తున్నారు. కడప విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ రాఘవరెడ్డి అవినీతి అక్రమాల మీద విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఆర్జేడీ అక్రమాల మీద చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి అడగడంతో అడిషనల్ డైరెక్టర్ ప్రసన్నను విచారణాధికారిగా నియమించారు. కాబట్టి అట్టించి ఒకటి అంటే ఓవరాల్గా కడపలోనే జగన్కి చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది.